చేసుకోవాలో చూద్దాము. చూసారా ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ ఎంత బాగుందో. మరి ఈ డిజైన్ ఎలా మేక్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనము ముందుగా బ్రాస్లెట్ బ్యాంగిల్ బేస్ తీసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బ్యాంగిల్ బేస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ బ్యాంగిల్కి చైన్స్ చూద్దాము. ఇప్పుడు చైన్స్లో కూడా చాలా టైప్స్ వచ్చాయండి, మీకు ఏది అవైలబుల్లో ఉందో అది యూజ్ చేయండి. నేను ఈ చైన్స్ని రా మెటీరియల్స్ సేల్ చేసే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చైన్ అటాచ్ చేయడానికి జంప్ రింగ్స్ అయితే యాడ్ చేద్దాము. నెక్స్ట్ నేను ఈ బ్యాంగిల్లో యూజ్ చేసే కుందన్స్ చూద్దాము. 8Kలో ఐ షేప్ కుందన్స్ గ్లాస్లో పింక్ కలర్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ గ్లాస్లోనే తీసుకున్నానండి, రెండు గ్లాస్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ మూన్ కుందన్స్ అండి గ్లాస్లో గోల్డ్ కలర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాంగిల్లో రెక్టాంగిల్ అండ్ 3mm రౌండ్ కూడా గ్లాస్లో గోల్డే తీసుకున్నానండి. నేను కుందన్స్ అన్ని గ్లాస్లో యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ మ్యాట్ ఉంటే మ్యాట్ కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి, గోల్డ్ కలర్లో తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇందులో 50 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మనం ఏదైనా బుక్ అయినా ప్లాంక్ అయినా పెద్దది తీసుకుంటే 50 స్ట్రాండ్స్ అలా తీసుకోవచ్చు. సో మీ దగ్గర నోట్బుక్ ఏదైనా కొంచెం చిన్నగా ఉంటే 60 లేకుంటే 70 అలా తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ కార్డ్బోర్డ్కి థ్రెడ్ చుట్టుకుంటున్నానండి. సో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి అలాగే శారీ పిన్స్ మేక్ చేయడం కోసం ఈ కార్డ్బోర్డ్ ప్యాడ్ని యూస్ చేస్తానన్నమాట. ఎందుకంటే నేను సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేయడానికి సరిపోయేలా హైట్ కట్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ 50 స్ట్రాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ని ర్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా అన్నమాట. సో నేనైతే ఇప్పుడు దీన్ని సమానంగా కట్ చేస్తున్నానండి. చూసారు కదా, నెక్స్ట్ గ్లూని అప్లై చేస్తున్నాను అన్నమాట. సో మనం గ్లూని అప్లై చేసుకునేటప్పుడు థ్రెడ్ని రౌండ్గా చుట్టకూడదు, రౌండ్గా కాకుండా ఇలా వెడల్పుగా అప్లై చేసుకుంటే ముద్దలు ముద్దలుగా రాకుండా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్రాస్లెట్ బ్యాంగిల్కి లోపల వైపు ఇలాగా మనకి క్యాప్కి దగ్గర నుండి సిల్క్ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో గ్యాప్ లేకుండా కనిపించకుండా స్టిక్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకోవాలి. మీరు పైనుంచి స్టిక్ చేయాలంటే నేను ఇక్కడ కింద ఎలా అయితే స్టిక్ చేశానో అలా పైన కూడా కొంచెం క్యాప్కి దగ్గరగా గ్యాప్ లేకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం దీనిని డ్రై అవ్వనివ్వండి. సో ఇప్పుడు థ్రెడ్ని ఈ విధంగా పలుచగా తీసుకొని ఇలా స్ట్రైట్గా ర్యాప్ చేయండి. క్యాప్కి దగ్గరగా గ్యాప్ లేకుండా ర్యాప్ చేయాలి. పైన ఫింగర్తో టైట్గా పట్టుకొని మళ్ళీ ఆపోజిట్ సైడ్కి థ్రెడ్ని ర్యాప్ చేయాలన్నమాట. ఎక్కడ కూడా మందంగా రాకుండా చూసుకొని థ్రెడ్ని ర్యాప్ చేయాలండి. ఇలా పలుచగా ఉంటేనే నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్యాంగిల్కి. సో చూస్తున్నారు కదా, పైన ఫింగర్తో టైట్గా పట్టుకుంటేనే మీకు నీట్గా వస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ ర్యాప్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి లూజ్ అనేది రాకూడదు థ్రెడ్ ర్యాప్ చేసుకునేటప్పుడు. సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా గట్టిగా హోల్డ్ చేసుకుంటూ ర్యాప్ చేసుకోవాలండి బ్యాంగిల్కి థ్రెడ్ని. 1-2 సార్లు థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఇలా కాకుండా రౌండ్గా ర్యాప్ చేసేస్తారు. అలా ర్యాప్ చేస్తే మనకి థ్రెడ్ చాలా మందంగా వస్తుంది. సో అలా అయితే ర్యాప్ చేయకండి, ఇలా పలుచగా తీసుకుంటూ థ్రెడ్ ర్యాప్ చేయాలి, అప్పుడు బ్యాంగిల్ నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నేను చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలన్నమాట. నేను బ్యాంగిల్ ఫినిష్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇక్కడ ఒకసారి. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా థ్రెడ్ ఉంచి కట్ చేయాలి, ఎందుకంటే మనం లోపలి వైపు థ్రెడ్ని స్టిక్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్కి గ్లూ అప్లై చేసి దీనిని ఈ విధంగా లోపలికి స్టిక్ చేయాలండి. సో చూసారు కదా, బ్యాంగిల్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మనకి సైడ్స్ కూడా చూడండి నీట్గా వచ్చింది, మనకి ఎక్కడ కూడా మందంగా రాలేదు, నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి. నేను ఇప్పుడు మీకు ఈ గ్లూ పెన్ ఎలా యూస్ చేయాలో చెప్దాం అనుకుంటున్నానండి. చాలామందికి డౌట్ ఉండొచ్చండి, ఈ గ్లూ పెన్ ఎలా యూస్ చేయాలి అని, ఎక్కడ పర్చేస్ చేయాలి అని, ఎలా కుందన్స్ని స్టిక్ చేయాలని.
సో చూస్తున్నారు కదా, ఇది గ్లూ స్టిక్ పెన్ అంటారండి, ఎక్కడైనా దొరుకుతుంది. సో ఈ పెన్కి ఒక హోల్ ఉంటుంది. ఈ పెన్ పర్చేస్ చేసినప్పుడు మనకి గమ్ ప్యాడ్ కూడా ఇస్తారన్నమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ స్టిక్ పెన్కి ఒక హోల్ ఉంటుందండి. ఈ స్టిక్ పెన్ తీసుకొని మనం ఈ గ్లూ ప్యాడ్కి ఈ హోల్ ఉన్న దగ్గర జస్ట్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఈ విధంగా గమ్ని ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా స్టిక్ పెన్ని యూజ్ చేయాలండి. మీరు కూడా కుందన్స్ని స్టిక్ చేసేటప్పుడు ఈ గ్లూ స్టిక్ పెన్ని ప్రిఫర్ చేయండి. సో మీరు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గమ్ని స్టిక్ పెన్కి ప్లేస్ చేసుకోండి. మీకు అయితే చాలా ఈజీగా వర్క్ ఫినిష్ అయిపోతుందండి. ఒకవేళ హ్యాండ్తో స్టిక్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. సో అందుకని మీరు ఇలా చేసుకోండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ మీకు నేను కుందన్స్ ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను, చూడండి. నేను ఇక్కడ 8K ఐ షేప్ కుందన్స్ యూస్ చేసి 3D లోటస్ ఫ్లవర్ అయితే మేక్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ 3 కుందన్స్ని స్టిక్ చేయాలండి. నెక్స్ట్ మనం హాఫ్ మూన్ కుందన్స్ని కింద స్టిక్ చేసుకోవాలి. సో మీలో ఎవరైనా లోటస్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలి అనే థాట్లో ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం బేస్ మేక్ చేసుకోవాలండి. ఇలా 3 కుందన్స్ స్టిక్ చేసుకొని కింద హాఫ్ మూన్ కుందన్స్ స్టిక్ చేసుకొని నెక్స్ట్ ఫ్లవర్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మనము బేస్ స్టిక్ చేసిన తర్వాత వెంటనే B7000 గమ్ అప్లై చేసి స్టిక్ చేసామంటే కుందన్స్ జరిగిపోతూ ఉంటాయండి. ఇక్కడ మనము కొంచెం లైట్గా డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. అప్పుడు కుందన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అన్నమాట. సో చూడండి, సైడ్ కుందన్స్కి రెండింటికి కింద మనకి హాఫ్ మూన్ వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్స్కి నేను 3 లోటస్ ఫ్లవర్స్ అయితే మేక్ చేస్తున్నాను అన్నమాట. 2 కూడా స్టార్టింగ్లో స్టిక్ చేశానండి. ఇంకొకటి ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే మేక్ చేసుకోవాలి. మీరు కావాలంటే 4 కూడా స్టిక్ చేసుకోవచ్చండి, లేదంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిడిల్లో కొంచెం హైలైట్ అవ్వాలని నేను 3 ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఎటువైపు ఫేస్ చేశాను లోటస్ ఫ్లవర్ అని మీరు క్లియర్గా చూడొచ్చు. మీరు రైట్ సైడ్ నుండి అయినా మేక్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి అయినా మేక్ చేసుకోవచ్చు. ఎటు నుంచి చేసినా ఏదో ఒక ఫ్లవర్కి మ్యాచ్ అవుతుందండి. మ్యాచ్ అయిన ఫ్లవర్ కాకుండా ఇంకొక ఫ్లవర్కి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఈ ఫ్లవర్కి మ్యాచ్ అయింది, ఇంకొక ఫ్లవర్కి ఆపోజిట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను B7000 గ్లూ అప్లై చేసి పైన 2 కుందన్స్ని కూడా స్టిక్ చేస్తున్నాను అన్నమాట. సో నేను ఇక్కడ సపరేట్గా చెప్పాల్సిన పని లేదండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ లోటస్ బ్యాంగిల్స్ కూడా బాగానే ట్రెండ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను 3mm రౌండ్ కుందన్స్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా నీట్గా మనకి ఒకసారి 1కి 2 సార్లు అటు ఇటు తిప్పు చూసుకోండి. ఎక్కడైనా జరిగిందా లేకపోతే ఏదైనా జరపాలా అని చూసుకోవాలి. సో మనం ఒకటే సైడ్ చూసుకుంటూ కుందన్ స్టిక్ చేసుకున్నామంటే ఎక్కడైనా షేప్ అవుట్ అయినా అది మనకి కనిపించదండి. అందుకోసం 2 సైడ్స్ కూడా చెక్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇలానే 3 ఫ్లవర్స్కి కూడా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఫినిష్ చేసేసానండి. చూసారు కదా ఎంత క్యూట్గా వచ్చాయో. నెక్స్ట్ మనం ఈ మిడిల్లో కుందన్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ ఈ మిడిల్ స్పేస్ ఫిల్ చేయడానికి రెక్టాంగిల్ షేప్ ఇంకా స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే యూస్ చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇక్కడ నేను 2 గ్లాస్ కుందన్స్లోనే తీసుకున్నానండి. ఒకటి గోల్డ్ కలర్లో తీసుకున్నాను, ఇంకొకటి గ్రీన్ కలర్లో తీసుకున్నాను అన్నమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఎలా కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను ఏంటి అనేది. నేను ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను ఒక చిన్న టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. సో మనం పర్టికులర్గా ఈ డిజైన్లో ఫస్ట్ స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఎందుకనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మీరు ఒకసారి ర్యాండమ్గా గమ్ కాకుండా నార్మల్గా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద స్క్వేర్ షేప్ కుందన్స్ని అలాగే రెక్టాంగిల్ షేప్ కుందన్స్ని ప్లేస్ చేసి చూడండి. ఈ రెండింటికి బేస్ అనేది ఈక్వల్గా రాదు. ఒకటి పెద్దగా వస్తుంది, ఒకటి చిన్నగా వస్తుంది అన్నమాట. స్క్వేర్ షేప్ కుందన్స్ ఏమో కొంచెం పొడవుగా ఉంటాయి, రెక్టాంగిల్ షేప్ కుందన్స్ ఏమో స్క్వేర్ షేప్ కుందన్స్ కంటే కొంచెం పొడవు తక్కువగా ఉంటాయి. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తా, చూడండి. సో ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్ కుందన్ని స్క్వేర్ షేప్ కుందన్ షేప్కి ఈక్వల్గా వచ్చేలా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా నేను ఎలా స్టిక్ చేశాను అనేది. ఈ పాయింట్ ఎలా చెప్తున్నానంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేశారంటే ఈ పాయింట్ని ఖచ్చితంగా మిస్ అవుతారన్నమాట. మనం ఇలాగా స్టిక్ చేస్తే గ్యాప్స్ కనిపిస్తాయి కదా అని డౌట్ కూడా రావచ్చండి. నేను ఇంతసేపు ఇన్ని కుందన్స్ని స్టిక్ చేశాను కదా,
నేను ఈ పాయింట్ చెప్పే వరకు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా నాకు కామెంట్ చేయండి. సో మనకి అది ఎక్కడ కూడా కనిపించదన్నమాట. బేసెస్ ఈక్వల్గా ఉంటే డిఫరెన్స్ ఏది కనిపించదండి. ఒకవేళ అన్ఈవెన్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మనకి పాయింటెడ్ అవుతుంది. ఈ ఒక్క మిస్టేక్ వల్ల బ్యాంగిల్ ఫినిషింగ్ అంతా కూడా స్పాయిల్ అవుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేస్తే ఈ పాయింట్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. కొంచెం చూసుకోండి. మనకి డిజైన్ని బేస్ చేసుకొని టిప్స్ చెప్పాలి కాబట్టి ఎక్కడెక్కడ ఏ టిప్స్ యూస్ చేశానో ఆ డిజైన్ వచ్చిన తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. ఇలా నీట్గా కుందన్స్ అన్నింటినీ స్టిక్ చేసుకుంటే స్పేస్ కూడా నీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బ్యాంగిల్ అయితే ఫినిష్ అవుతుంది. ఈ మిడిల్ స్పేస్లో ఇదే డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి అని నేనైతే పర్టికులర్గా చెప్పానండి. సో ఈ డిజైన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏమన్నా లేదా అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి డిజైన్స్ చేసి చూపిస్తానన్నమాట. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ మీకు బ్రాస్లెట్ బ్యాంగిల్కి చైన్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను జంప్ రింగ్స్ని చైన్స్కి అటాచ్ చేస్తున్నాను. సో టూల్ అయితే మనకి అంతగా ఉండాల్సిన అవసరం లేదండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మనకి జస్ట్ నెయిల్స్ ఉంటే చాలు, అవి రెండు ప్రెస్ చేసుకోవచ్చు ఈజీగా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా జంప్ రింగ్ని జస్ట్ ఓపెన్ చేసి చైన్కి అటాచ్ చేసి మళ్ళీ దాన్ని మనం బ్యాంగిల్కి అటాచ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సేమ్ ఇలాగే ఇంకో చైన్కి కూడా జంప్ రింగ్ని అటాచ్ చేసి బ్యాంగిల్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, టూ సైడ్స్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలండి. మనకి ఈ చైన్ ఎంత పొడవు ఉంటే అంత పెద్ద హ్యాండ్ వాళ్ళకి కూడా ఫిట్ అవుతుంది. సో చూసారు కదా, నేను ఇప్పుడు మేక్ చేసిన ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ వచ్చేసి 2.6 నుండి 2.12 వరకు అయినా ఫిట్ అవుతుందండి. సో చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. డ్రై అయిన తర్వాత కూడా ఒకసారి చూద్దాం బ్యాంగిల్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది. సో చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మీరు మొత్తం వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు మేకింగ్ వీడియోస్నే కాకుండా చాలా మందికి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటానన్నమాట. సో మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఇంకా ఆర్డర్స్ రాకపోతే ఎలా తెచ్చుకోవాలి అని కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యేలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. మీకు ఇక్కడే నేను ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే మీరు నాతో ఏ కలర్ అండ్ డిజైన్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చేస్తే బాగుంటుందో, అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చండి. సో మీరు నాకైతే కామెంట్స్ అయితే చెయ్యండి. సో నేను మీరు పెట్టిన కామెంట్ చూసి మీకు నచ్చిన విధంగా కూడా నేను జ్యువెలరీ మేకింగ్కి సంబంధించిన వీడియోస్ చేయడానికైతే ట్రై చేసి మీకు ఎలా మేక్ చేసుకోవాలో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియోలో ఏదైనా నేర్చుకున్నారు అనిపించి ఉంటే, లేదు ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకున్నారు అనిపిస్తే ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా రాబోయే వీడియోస్లో మీకు మేకింగ్ చేసిన జ్యువెలరీ ప్రోడక్ట్స్ని ఎలా ప్యాక్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తానండి. అలాగే మనం ప్యాకింగ్ చేసిన ఆర్డర్స్ని ఎలా కొరియర్ సేఫ్గా పంపాలి అని నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. డిటిటీసీలో పంపితే బాగుంటుందా, పోస్టల్లో అయితే పంపితే బాగుంటుందా అని మీకు క్లారిఫై చేస్తానన్నమాట. సో నేను మీకు ఇక్కడ చెప్పడం కంటే వీడియోలో చూపిస్తేనే మీకు నీట్గా అర్థమవుతుందండి. సో ఈ వీడియో కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. సో నేను ఏదైనా న్యూ వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీకు ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ గురించి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయండి. సో తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ ఇంకొక మంచి జ్యువెలరీ మేకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో చూస్తున్నారు కదా, ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లేదు ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తానన్నమాట ఆర్డర్స్ కోసం. మీకు నచ్చిన డిజైన్లో కలర్ కస్టమైజేషన్ చేసి ఇస్తానన్నమాట. సో మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో చూసారు కదండి, ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీ డౌట్ని నేను కింద కామెంట్ సెక్షన్లో క్లారిఫై చేస్తానన్నమాట.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించిందో మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ గైస్.